ఊటీలో ఎన్ని ఫైల్స్ మీద సంతకాలు పెట్టావు? చిచిచి, నాకు అలాంటి అలవాట్లు లేవురా. ఏమీ లేకపోతేనే ఏదో ఉందని అనుమాన పడుతుంది ఆవిడ. పైగా ఇలాంటి లింకులు పెట్టుకుంటే అంతే. రే, జీవితంలో నాకు తెలిసి రెండే నిజాలు రా. ఒకటి పుట్టడం, రెండు సావటం. మధ్యలో అదంతా అబద్ధమే. ఇంత అబద్ధంలో నిజాయితీగా ఎలా బతకెళ్ళరా? ఒరే అలా చూడు, ఆడు సిటీలో పెద్ద క్రిమినల్ లాయర్. ఆడు కోర్ట్ అయినా మిస్ అవుతాడు కానీ క్లబ్ మాత్రం మిస్ అవడం. ఏంటంటే రిలాక్స్ అంటాడు. అలా ఆవిడ చూస్తే పెద్ద మహిళా మండలి ప్రెసిడెంట్. అదేమో స్టేజ్ ఎక్కి మైకట్టుకుని మా ఆయన శ్రీరామచంద్ర అని చెప్పి బలగుద్దేద్దే, మెళ్ళలో మంగళసూత్రాలు తీసుకు వెళ్ళగద్దేద్దే. రే, ఇండియాలో 80% విఐపీలంతా నైట్ 9 దాటితే వైను, 10 దాటితే క్వీను. ఇదేరా జీవితానికి మెయిన్. నన్ను ఫాలో అవరా. ఆవిడే చెప్పింది కదరా నన్ను ఫాలో అవ్వమని. స్పెల్లింగ్ రాయిస్తా. హాయ్, హీఈస్ మై ఫ్రెండ్ వివేక్. హాయ్. అబ్బా, ఇవిడు హ్యాండ్ టు హ్యాండ్ టైప్ కాదురా, లిప్ టు లిప్. ఏంటలా చూస్తున్నారు? మీ పర్ఫ్యూమ్ చాలా బాగుందండి. ఏ నేను బాలేనా? మీరు కూడా బాగానే ఉన్నారు. థ్యాంక్ యూ. మీ పేరు? సంధ్య. 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 ఏంటి సంధ్య ఇల్లు కళకళలాడిపోతుంది? ఈ రోజు గోకులాష్టమి. కృష్ణుడు పాదాలు వేస్తే ఆ చిన్ని కృష్ణుడు వస్తాడని మా ఫ్రెండ్ లక్ష్మి చెప్పింది. ఓహో, బాగుంది బాగుంది. వచ్చే సంవత్సరం మన ఇంటికి చిన్ని కృష్ణుడు వస్తాడు కదండి? తప్పకుండా వస్తాడురా. ఏంటండి స్మెల్ కొత్తగా ఉంది? మీరు వాడే సెంట్లో లేదే? అది సింగపూర్ నుంచి సెంట్ బిజినెస్ చేసేవాడు మన ఆఫీస్కి వచ్చాడు. వద్దని కొందికి సైన్ కొట్టాడు. బాగాలేదు కదా? చాలా బాగుంది. ఇక నుంచి ఈ సెంటే వాడండి. ఉండండి, పాయసం తీసుకొస్తాను. ఇదేంటి, పెళ్ళంతో ఫస్ట్ టైం అబద్ధం చెప్పేశాను. పెళ్ళాన్ని మోసం చేయొచ్చా? అమ్మో, చేయకూడదు. అలాగని నిజం చెప్పేస్తే అయ్యి బాబోయ్ కొంపలు ఉండిపోతాయి. అయినా మనం అబద్ధాలు చెప్పింది తను బాధపడకుండా ఉండడం కోసం కదా. అయినా మనం సామిగడాలను చెడ్డాలేం కాదు. కృష్ణ, హే కృష్ణ, నేను నిజం చెప్పినప్పుడు అది ఎప్పుడు నమ్మలేదు. ఒక్కసారి అబద్ధం చెప్పాను, అది పాయసం ఎత్తకెళ్ళిపోయింది. ఆ సామిగడే కరెక్టేమో. హే కృష్ణ, నీ మాయలే మాయలు. ఏయ్, నేను ఊటి వదిలినా నీకు నాకు మధ్య ఈ పోటీ వదలలేదంటే? इधर देखो, ये हमारा जन्मभूमि है. इधर तुम कुछ नहीं पीकता है. अब देखो. కుక్క ఇక్కడ ఉంది. ఈ డబ్బా ఎలా వచ్చిందబ్బా? బహుశా డబ్బాకి అలవాటైపోయిందేమో. వీళ్ళసలు ఇలా కాదు. రండి వాళ్ళ అంతా చూద్దాం, పదండి. అయ్యో, రాజీ, రాజీ, ఊటీ, హైదరాబాద్. మై గాడ్, I just can't believe ya. Hey, Raji. Hey, I just can't believe it, Raji. No, I just can't believe it. నన్ను దెయ్యం అనుకుని చూడగానే కేక పడిపోవడం. ఆపుతారా? నేను దెయ్యం అయిపోయానుగా. ఆపుతారా లేదా? బాధగా ఉందా? నాకు అలాగే ఉంది. ఒకసారి నా కోసం చచ్చిపోయారని బాధ, తీయని బాధ. నన్ను టచ్ చేసి నా మనసులో దూర అడ్రస్ లేకుండా పోయారని బాధ ఎక్కువై, అంతకంటే ప్రేమ ఎక్కువై కొట్టా. అంటే ఇది ప్రేమ చంపదెబ్బ. ప్రేమ చంపదెబ్బ అయితే ఇటు కూడా ఇంకోటి కొట్టు. నీకు విషయం చెప్పాలి. నేను నీకు విషయం చెప్పాలి. ముందని చెప్పని. కాదు, నన్ను చెప్పని. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. మన ఇద్దరు ఫారెన్ వెళ్తున్నాం. అమ్మాయికి నేను చాలా ఇష్టం. ఇలాంటి కాంట్రాక్ట్ దొరకడం చాలా కష్టం. అమ్మాయి ఎంత అందంగా ఉంటుందో. ఈ కాంట్రాక్ట్ చాలా పెద్దది. నేను నా ప్రేమ గురించి చెప్తుంటే నువ్వు బిజినెస్ గురించి మాట్లాడుతున్నా. ఐ డోంట్ లైక్. చూడు సుబ్బు, నువ్వు ప్రేమించాను పెళ్లి చేసుకుంటానంటే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవరంటారు చెప్పు? శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రాస్తూ. ఎందుకే అమ్మాయి ఎలా ఉంటుంది? డీటెయిల్స్ ఏంటి? ఏం కార్ ఇక్కడుందేంటి? తొందరపడి అబార్షన్ చేయించుకున్నావు. ఎందుకంత భయం? ఈ విషయం ఎవరికి చెప్పు.
అలాగేనండి అయ్యగారు. నీకేం అవసరం వచ్చినా నేను ఉన్నాను, మర్చిపో. వస్తాను. అది కాదు సంధ్య. ఆపండి. కళ్ళారు చూశాను, చెవులారు విన్నాను. ఇంకేం కావాలి? అబద్ధాలు మాత్రం అనడానికి మిగిలాయా? సంధ్య, నువ్వు అనుకున్నట్టుగా ఎన్నాళ్ళకు జరుగుతుంది బాగోదా? అప్పుడే కడుపు అనుబంధాలు, నేనున్నానని వాగ్దానాలు, డబ్బిచ్చే అండదండలు. పిచ్చిదానిలా మాట్లాడుకో. అబ్బాయి పెళ్ళైంది తెలుసా? అయితే అబార్షన్ ఎందుకు? పరాయివాడి పెళ్లంతో కొలకలని ఎలా అనిపించింది? చూడు, అతను మన కంపెనీలో 10 సంవత్సరాలుగా పెయింటర్గా పనిచేస్తున్నాడు. 2 ఏళ్ల క్రితం యాక్సిడెంట్లో చేతులు పోయి కష్టాన్ని చంపుకోలేక కడుపులో ఉన్న బిడ్డను చంపుకున్నాడే. దీన్ని కూడా నువ్వు అనుమానిస్తున్నావంటే చిచే. ఏయ్, వాళ్ళని ఆదుకోవడం మన బాధ్యతే. నువ్వు తాగేది విసికి కాదురా, అబద్ధాన్ని నిజం చేసే టానిక్. తాగు. మీ ఆవిడ నిన్ను అనుమానించిందని కదా నీ బాధ. ఆ అనుమానం నిజం చేయ బాధ ఉండదు. తాగేసి తిరిగా గొడవ వదిలిపోద్దా. ఎంజాయ్ చేయరా. ఎరా బుక్ చేయమంటావా? చేసేరా. యా. కానీ ఇప్పుడు వద్దు. అంటే రేపు కావాలనే కదా. రేపు నా పెళ్ళ ఊరెళ్తాందో. పల్లె సెట్ అయిందిరా. పెళ్ళాం ఊరెళ్ళిన మగుడు దేవుడు వరం ఇచ్చిన భక్తులు అంటుడ్రా. ఇప్పుడిప్పుడే నువ్వు నా బైపాస్ రోడ్ లోకి వస్తున్నావు. ఇంకా చూడు గైడెన్స్ సిరగతీస్తా. పంచర్ అయిపోద్దాంరా. టిఫిన్ వాడతాం కదా. అవునరా. ప్లేసు నీ గెస్ట్ హౌస్ ఉంది కదా. ఆ సుబ్బిగాడు ఉన్నాడు అక్కడ. ఆడిని అక్కడ నుంచి గెస్ట్ హౌస్ ఇక్కడ తేలావు కదా. గెస్ట్ హౌస్ అక్కడే ఉంచి ఆయన ఎక్కడికైనా పంపించేయి. రేపు పొద్దున్న 10 గంటలకల్లా నీ కోసం గెస్ట్ హౌస్ లో మనశ్శాంతి రెడీగా ఉంటది. ఇంకా నీకు జీవితాంతం మనశ్శాంతే మనశ్శాంతి. తాగే. ఏమండి, నేను జరిగిన దానికి నాకు చాలా బాధగా ఉందండి. మన జంటకి ఎవరి దిష్టి తగిలింది? మనకు శత్రువులు ఎవరున్నారు? కరెక్టేనండి. నేనే ఎవరినూ తెలియకుండా బాధ పెట్టుంటాను. అందుకే దేవుడు నాకు ఈ అనుమానాలు జబ్బు పెట్టాడు, పిల్లలు లేకుండా చేశాడు. సంధ్య, అందుకే కంచి కామాక్షమ్మ గుడికెళ్తున్నాను. అక్కడ మొక్కు తీర్చుకుని దగ్గరలో ఉన్న వైదీశ్వరుని గుడికెళ్ళి జాతకం చెప్పించుకుంటాను. పార్వతి, వస్తున్నానమ్మా. మిమ్మల్ని అనుమానించి పార్వతిని పల్లోంచి తీసేశాను. మీ మీద నాకే డౌట్లు లేవు, రావు. అందుకే మళ్ళీ పనిలో పెట్టుకున్నాను. నేను లేనని హోటల్లో తిని ఆరోగ్యం పాడు చేసుకోకండి. పార్వతి వండి పెడుతుంది, తినండి. అది స్వయంగా మీకు ముద్దలు పెట్టినా కూడా నేనేమీ అనుకోను. సూట్ కేసు తీసుకెళ్ళు. ఆ చేతులు పోగొట్టుకున్న పెయింటర్ మాధవరావు ఫ్యామిలీకి బట్టలు కొన్నాను, మర్చిపోకుండా తీసుకెళ్ళివ్వండి. ఆరోగ్యం జాగ్రత్త అండి. హలో. హలో, నేను సాంబిగాడిని మాట్లాడుతున్నాను. రే వివేక్, నేను రా సాంబిగాడిని. మాట్లాడవే. నన్ను ఆశీర్వదించండి. ఏంటి సంధ్య? నేను బయలుదేరుతున్నాను. జరిగింది మనసులో పెట్టుకోకండి. అబ్బాయి అదేం లేదు, వెళ్ళు. వెళ్ళొస్తాను. ఏంటండి? వస్తాను. ఏంట్రా ఫోన్ చేస్తే కట్ అయింది? నేనే కట్ చేశాను రా. నువ్వే కట్ చేసావా? ఏంట్రా అంత డల్గా ఉంటావు? మీ ఆవిడ ఊరు వెళ్ళిపోయింది కదా, ఎంజాయ్ చేయరా. నాకు బైపాస్ లేటం ఇష్టం లేదురా. హై బాబోయ్, నేను అవతల అడ్వాన్స్ ఇచ్చాను రా. పార్టీ బయలుదేరిపోద్ది. ఎలాగైనా ఆపరా. ఏంటి ఆపిది? ఒకసారి లోకల్ ఎత్తిన తర్వాత నీళ్లు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత అమ్మాయిని ఎవడు ఆపలేడు. వెరీ వర్క్ మైండెడ్. పోనీ నువ్వు తగులుకో. హై బాబోయ్, నేను అర్జెంట్గా న్యూజిలాండ్ వెళ్ళాలి. ఏ బిజినెస్ పని మీద? కాదు, ఫైల్స్ పని మీద. ఈసారి ఎవరిని తగులుకున్నావు? ఎవరితో నన్ను తీసుకెళ్తుంది. ఇప్పుడు ఎలా రా?
రే నీ బెంగంతా మీ భార్య గురించేనా? అవును. ఇప్పుడు సముద్రంలోంచి ఒక గ్లాస్ నీళ్ళు బయటికి తీసావనుకో తరుగు తెలుస్తుందా? తెలీదు. అలాగే నీ భార్య మీద నీకున్న ప్రేమలోంచి ఒక చెంచాడు తీసి తిలోత్తమకి ఇచ్చావనుకో తరుగు తెలీదు. దానికి దీనికి లింక్ ఏంటో నాకు అర్థం కావట్లేదురా. మాకు అర్థమైందా? మేము చెప్పలేదా? రే పోనే రే నా ఫ్లైట్ టైం ఏంద్రా, నువ్వు ఏదో రకం మేనేజ్ చేసుకో. మళ్ళీ ఇరికించావరా. అయ్యి బాబు పార్టీ వచ్చి టైం అయింది. పైగా సుగ్గడు అక్కడే ఉన్నాడు. ఎలాగోలా మేనేజ్ చేయాలి. గుడ్ మార్నింగ్ అన్నయ్య. ఏంటి ఇలా వచ్చారు? చిన్న ప్రాబ్లం. బాత్రూమ్ ఖాళీగానే ఉంది. అది కాదయ్యా. అన్నయ్య ఫస్ట్ టైం ఇంటికి వచ్చారు, ఒక్క కప్పు కాఫీ బాగా పెడతాను. అబ్బాయి ఇప్పుడు టైం లేదు కానీ ఆ పార్టీ ఇంటికి వచ్చేస్తుంది. నువ్వు అర్జెంట్గా బయటికి వెళ్ళాలి. దేనికి? ఈ డిడి తీసుకెళ్ళి కర్నూలు ఆ పార్టీకి ఇచ్చేయి. ఆ పార్టీ ఇక్కడికి వస్తుందంటున్నారు, మరి నేనెందుకు అక్కడికి? అవును అది కరెక్ట్ కదా. ఆ పార్టీ వచ్చే లోపల దీన్ని తీసుకెళ్ళి ఇచ్చేయి. కొరియర్లో పంపితే 10 రూపాయలు అయిపోతుంది కదా అన్నయ్య. డబ్బు ఖర్చు పెట్టేది నేనే కదా. ఆ పార్టీ వచ్చిందంటే రభస అయిపోద్ది. డీడీ ఇచ్చేస్తున్నాం కదా, రభస దేనికి? ఎందుకంటే ఇన్ టైంలో డిజైన్ పంపలేదు కదా అందుకని. సింతేనా? నువ్వు కూర్చొని చూస్తున్నానయ్యా, ఆ పని అయితే నేను చేసేస్తాను. ఇది నువ్వు చేసే పని కాదు కానీ నా తిప్పలు వెళ్ళు వెళ్ళు. నాకు తెలిసిందిలే. ఏంటి? జాబ్ సీక్రెసీ కదూ. అనే 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 ఆ పని ఏదో నాకు నేర్పించవా, లైఫ్ లో యూజ్ అవుతుంది. ఇక్కడ ఎవడో కోచింగ్ సెంటర్ పెట్టుకోలేదు. టైం బాగుంటే దాని అంతా కదే వచ్చేస్తుంది. నువ్వు వెళ్ళు వెళ్ళవయ్యా. తొందర పెడతావండి. నేను చెప్తున్నా అర్జెంట్గా వచ్చేస్తుందని చెప్తున్నాను కదా. వెళ్తున్నాగా అనయా. మళ్ళీ ఏంటి? డీడీ టాటా. మస్తు చంపేస్తున్నాడు వాడు. అమ్మయ్యా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎలా ఇప్పుడు మేనేజ్ చేయటం? టెన్షన్ వచ్చేస్తుందంటారా బాబోయ్. అయ్యో వచ్చేసినట్టుంది. హాయ్. అది నేను అలా కాదు. అది మీరు కదా? ఎక్కడా క్యాండిడేట్ ఎక్కడా? అది నేనే. మీరేనా? ప్రోగ్రామ్ లో చిన్న చేంజ్ వచ్చింది. అదేం కుదరదు. నాదంతా గవర్నమెంట్ పాలసీ. డ్యూటీ అంటే డ్యూటీనే, నో చేంజ్. అది కొన్ని యాంగిల్స్ లో చిలిపి. చిచి అలా కాదు. కొన్ని యాంగిల్స్ లో ఆలోచిస్తుంటే తప్పనిపించేస్తుంది. ఈ మాట ముందే చెప్పుంటే ఇంకొకరిని చూసుకునేదాన్ని కదా. డబ్బులు ఇచ్చేతాను. ఓరి పిచ్చోడా. అయ్యో డబ్బులు తీసుకుని వెళ్ళిపోతే ఏం బాగుంటుంది? అది సరే గాని ఇంట్లో వంటవాడున్నాడా? మీరు మరీ అంత వర్క్ మైండెడ్ అనుకోలేదు. అబ్బా దానికి కాదులే, రాత్రంతా నిద్ర లేక తలనొప్పిగా ఉంది. కాస్త కాఫీ చేసి పెడతాడేమోనని. మా ఇంట్లో ఎవరు కాఫీలు తాగరు. మీరు అర్జెంట్ గా వెళ్ళిపోతే. నేనే ఉండిపోవడానికి రాలేదులే. వచ్చేదారిలో చీర మీద బురద పడితే కడుక్కోవడానికి. చెప్పు. బాత్రూమ్ ఎక్కడా? మా ఇంట్లో బాత్రూమ్ ఉండవు, కట్టించలేదు. నే కట్టిస్తాలే నాటి. తొందరగా వచ్చేయండి. డ్రైవర్ కార్ వెనక్కి పోయి. ఎందుకమ్మా? వైద్యశ్వరుడి గుళ్ళో జాతకం చూపించాలి. అయ్యగారి వేల ముద్రలు మర్చిపోయాను, వెళ్ళి తీసుకురావాలి. ఇంటికి వెళ్దాం పద. అలాగేనమ్మా. బాత్రూమ్ లో ఎంతసేపు ఏంటో. తిలోత్తమ గారు త్వరగా రండి, టెన్షన్ వచ్చేస్తుంది. అమ్మో. డ్రైవర్ కార్ ఆపు. రివర్స్ రా. మా కార్ ఇక్కడుందేంటి? ఆయన ఇక్కడే ఉన్నట్టున్నారు. ఈ డబ్బులు వచ్చేసేయండి. బాబోయ్ ఇంకేం వచ్చిందండి? ఎందుకండి నవ్వుతున్నారు?
అది సడన్ గా చూశాను కదా, హ్యాపీనెస్ హ్యాపీనెస్. నవ్వింది చాలు, తలుపు తీయడానికి ఎందుకు ఇంతసేపు? అది మన బిజినెస్ కి సంబంధించిన సీక్రెట్ ఫైల్స్ అన్ని ఇక్కడ దాచాను కదా, దాంట్లో చిన్న డౌట్ వచ్చి వెరిఫై చేసుకుంటున్నాను. సుబ్బేడి వాడికి కూడా తెలియకూడదని బయటికి పంపించా. సరే నువ్వేంట్రా ఊరెళ్ళకుండా ఇలా సడన్ గా వచ్చావు? అది వైద్యశ్వరుడి గుళ్ళో జాతకం చూపించడానికి మీ వేలిముద్రలు మర్చిపోయాను. దానికోసం వస్తుంటే మీ కార్ కనిపించింది. దీని మీద వేలిముద్రలేండి. వేలిముద్ర నేనేస్తాను. ఇంక్ పెన్ ఇంక పెన్ నేను తీసుకొచ్చేస్తాను. నువ్వు తీసుకో. ఈ చెప్పులేంటండి? సుబ్బగారి చెప్పులు. ఆడవాళ్ళ చెప్పులండి. గుళ్ళోంచి దొప్పుకొచ్చుంటాడు. ఏంటి? అదేనే, మేము గుడికెళ్ళాము, భక్తి పార్వశంతో మై మర్చిపోయి ఈ చెప్పులు వేసుకొచ్చాడు. సైజ్ ఇది కాదే. సైజ్ ఇది కాదని మనకు తెలిసే, కానీ కాళ్ళకి తెలియదు కదా. నువ్వు పదవా బాబు. ఈ మల్లెపూలు ఏంటండి? గోయిందా 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 స్వామి, ఇక్కడ వెంకటరమణ గోయిందా గోయిందా. స్వామి కేసిన మాల జారి కింద పడింది. ఫోటో అక్కడుంది, పువ్వులు అక్కడ పడాలి కానీ ఇక్కడ పడ్డాయి ఏంటండి? ఇక్కడ పడ్డాయా? మొన్న మధ్య కిటికీ ఓపెన్ చేస్తే గాలి సయ్యని వేసేసింది. ఏ వస్తువు ఎక్కడ ఉండలేదు. మొన్న మధ్య ఇక్కడ వేసిన చోప అక్కడికి వెళ్ళిపోయింది, తెలుసా నీకు? ఈ లేడీస్ హ్యాండ్ బ్యాగ్ ఏంటండి? ఏంటి నువ్వు ఇలా టక్ టక్కన క్వశ్చన్లు అడిగితే సమాధానం ఎలా చెప్పాలి? ఇదేమైనా ఐఏఎస్ ఇంటర్వ్యూ ఏంటి? ఆలోచించుకొని. స్వామి ఐడియా వచ్చేసింది. ఏమి లేదే, మన సుబ్బిగాడు యాడ్ ఏజెన్సీ ఇంటర్వ్యూ కోసం చాలా మంది అమ్మాయిని ఇక్కడ పిలిపించాడు. అందులో ఏ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోతుంది. అన్ని డౌట్లా నీకు? వేలుముద్ర అతను వెళ్ళిపోవచ్చా? అదేనే, ట్రైన్ టైం అవుతుంది కదా. ఎప్పుడు మన గురించి ట్రైన్లు వెయిట్ చేయు, ట్రైన్ గురించి మనం వెయిట్ చేయాలి. ఏంటండి చెయ్యాలి వణుకుతుంది? అది ఫ్రిడ్జ్ తలుపు తీసుంది, దాంట్లోంచి గాలి వచ్చేస్తుంది, చలికి చెయ్యలికేస్తుంది. తలుపు కొట్టిన సౌండ్ వస్తుంది ఏంటి? అది తలుపు కొట్టిన సౌండ్ కాదు, వేలుముద్ర సౌండ్. ఈ కొత్త పిట్ట కోసం ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. ఏ కంపెనీ? సిరి కంపెనీ. కొత్తగా పెట్టారా? మా వారే నడిపేది. చూడ్డానికి మంచివాళ్ళ ఉన్నాడే. అలా అనుకునే మాటికి మోసపోతున్నాను. చెప్పులు, పువ్వులు, హ్యాండ్ బ్యాగ్ అన్నిటిని కవర్ చేశారు. ఇప్పుడేం చెప్తారు? ఇంతసేపు మీరు చూస్తున్న ఫైల్ ఇదేనా? బెల్లు కొట్టేలా లేటుగా వచ్చింది దీనికోసమేనా? ఇంకా ఏం చెప్పాలని ఆలోచిస్తున్నారు? ఇప్పుడే కదండి మిమ్మల్ని పూర్తిగా నమ్మాను, అంతలోనే మోసం చేస్తారా? అది ఎంతకాలంగా జరుగుతుంది ఇది? అనయా ఇది ఉట్టి కవరే, ఇందులో డీడీ ఏది? వదిలింటి ఇలా ఉంది. ఈ అమ్మాయి ఎవరు? అదే నేను అడుగుతున్నాను. ఇదెవరు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? వీడే దీని అంతటికి కారణం. వీడే కాదు, డీడీ డాడీ అని అబద్ధాలు ఆడుకో. నిజంగా ఇందులో డీడీ లేదన్నయ్య. అరే రెడ్ హ్యాండ్ అడిగి దొరికిపోతే అందరూ ఇలాగ బుకాయిస్తారు. అసలు మీ వదినతో ఎప్పుడన్నా ఒక అబద్ధం చెప్పానా? ఇప్పుడు చూడు ఎన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుందో. అసలు ఈ విషయం వదిన దగ్గర దాచొద్దు అని ఎన్ని సార్లు చెప్పాను నీకు. ఏ విషయం? అదే ఈ అమ్మాయికి నీకు పెళ్ళైన విషయం. ఎంత రాద్దంతో జరిగిందో చూసావా? దేవత లాంటి నా సంధ్య, ఎవరిని పొల్లెత్తు మాట నా సంధ్య, ఎప్పుడూ కళకళలాడుతూ ఉండే నా సంధ్య, నన్ను ప్రేమగా చూసుకునే నా సంధ్య, నాకు నీ భార్యకి చిచి వదిని తల దించుకునేలా చేసావు కదరా. అవును కదే? కాదు. అడుగు, నాలుగు దులిపాయి. వదిని కాళ్ళ మీద పడు, క్షమించమని కోరుకో. వదినే అసలు ఈ అమ్మాయి ఎవరు? దొరమోయ్. అబ్బా మీ గొడవ కొంచెం ఆపి నా డబ్బులు నాకు ఇవ్వండి, వెళ్ళాలి. అరే చూసావటే బంగారం, వాళ్ళ ఆయన శాలరీ లేట్ అయిందని తనే డైరెక్ట్ గా అడుగుతుంది. ఎంత కోఆపరేషనో. ఒకళ్ళ కష్టాల్లో ఒకళ్ళు పాలు పంచుకుంటా ఉంటారు. చూడమ్మా, నీ పద్ధతి నాకు బాగా నచ్చింది. కీప్ ఇట్ అప్. రే, నీకు అసలు బుద్ధి ఉందా? కొత్తగా పెళ్ళైన పెళ్ళని ఎవరైనా ఒంటరిగా షాపింగ్ పంపిస్తారు? పెళ్ళి ఎప్పుడు జరిగింది? ఇప్పుడా? అదే ఇప్పుడంటే కరెక్ట్ గా వారం కిందట సరిగ్గా ఇదే టైంలో. ఎక్కడ జరిగింది? తిరుపతిలో జరిగిందని చెప్పు. అది కూడా నేనే చెప్పావాలి నీకు. నేను నమ్మను. పెళ్ళైతే తాళి పట్టేది ఎలా ఉంటుంది? ఆ అమ్మాయి క్రిస్టియన్, వాళ్ళ పద్ధతి ప్రకారం చర్చికెళ్ళి ఉంగరాలు మార్చుకున్నారు. మరి ఉంగరవేది? అవునేది?
నీకు ఎన్నిసార్లు చెప్పాను ప్రతిదీ హుండీలో వేయద్దని. నువ్వు నువ్వు నన్ను చంపేస్తున్నావే. అమ్మో, నాకు తల నొప్పిగా ఉందండి. రాదా మరి నువ్వు ఇక్కడ ఎక్కువసేపు ఉన్నావు అనుకో అందరికీ తలనొప్పులు వస్తాయి. ట్రైన్కి టైం అవుతుందని చెప్పాను కదే. ఇదిగో 1000 ముద్రలు తీసుకెళ్ళి పదా. నిన్ను వాడి సంగతి వచ్చిన తర్వాత చూద్దాను కదా. పదవే ట్రైన్ టైం అవుతుందిరా. ఏమండి ఆ, ఇదంతా నిజమేనంటారా? అబ్బా నీ మీద ఒట్టే, నేను చెప్పింది నిజమే, నమ్మవే. ఒట్టి తీసి గట్టి మీద పెట్టాను. అనవసరంగా మిమ్మల్ని అనుమానించానేమోనండి. సారీ అండి. పోన్లేవే, అనుమానం అనేది ఆడాలనుకుండేది. అది నీ తప్పు కాదు, అనుమానం తప్పు. ట్రైన్ టైం అవుతుంది, బయలుదేరు. డ్రైవర్ కార్ తీసురా. వస్తానండి. ఆవిడంటే ఫ్రీగా వెళ్ళిపోయింది. సుబ్బు, వద్దనయ్య, మీ గురించి చాలా ఊహించుకున్నాను. అసలు మీరు ఛ! అసలు అసలు మీరు ఇలాంటి పనులు చేస్తున్నారంటే నమ్మలేకపోతున్నాను. చిన్న అబద్ధం ఆడినా కూడా తట్టుకోలేని నా రాజీతో ఒక్క అబద్ధం కూడా ఆడినని ఒట్టేసి చెప్పాను. చూడనే, ఎక్కడో ప్లాట్ఫామ్ మీద ఉన్న నాకు ఒక చిన్న ఉద్యోగం ఇచ్చారని కృతజ్ఞతతో ఎన్నిసార్లు మీ కాళ్ళ మీద పడ్డానో నాకే తెలీదు. అలాంటి నన్ను రాజీ లాంటి ఒక గొప్పింటి అమ్మాయి ప్రేమించింది, నాతో జీవితం పంచుకోవాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు ఈ విషయం తనకు తెలిస్తే నా రాజీ నాకు దక్కదేమో భయంగా ఉందన్నయ్య. సుబ్బు, లైఫ్లో ఒకేసారి టెంప్ట్ అయ్యాను. అది ఎంత పెద్ద తప్పు ఇప్పుడు తెలిసింది. రే, సంధ్యని నేను ఎంతో ప్రేమిస్తున్నాను, అలాగే తను కూడా. తను ఎంత సెన్సిటివ్ నీకు తెలుసు కదా. ఈ విషయం తనకు తెలిస్తే నన్ను వదిలి ఎక్కడ వెళ్ళిపోతుందోనన్న భయంతో అబద్ధం ఆడేశాను. నా భార్య మీద ఒట్టేసి చెప్తున్నాను, నువ్వు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేసే బాధ్యత నాది. ఇది నా ప్రామిసే కాదు, అన్నగా నా బాధ్యత కూడా. ఈ 4 గోడల మధ్య జరిగిన ఈ విషయం మన నలుగురికే తెలుసు. ప్లీజ్ సుబ్బు, నువ్వేం వరి అవ్వకు.